వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన సంఘటనలు, సమావేశాలు, రాజకీయపరమైన అంశాలు, జిల్లా అభివృద్ధిపైన మా ఆకాశవాణి ప్రతినిధి శాంతి సుజీత్ అందిస్తున్న సమగ్ర నివేదిక. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వనపర్తి జిల్లా రేవల్లి, గోపాల్పేట మండలాల్లోని తలపనూరు, ఏదుట్ల గ్రామాలలో పర్యటించారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, నియోజకవర్గ శాసనసభ్యులు తూడి మెగారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి 4,02,00,000 వ్యయంతో నిర్మించిన 3311 kV విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పాలించి 66,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని విమర్శించారు. అనంతరం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సౌర విద్యుత్ ఉత్పాదన యూనిట్ను ఆయన ప్రారంభించారు. నాబార్డ్ బ్యాంకింగ్ వ్యవస్థలు వ్యవసాయ అనుబంధ రంగాలలో అర్హులైన యువతకు రుణాలు ఇచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నాయని నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ జామ్రే అన్నారు. ఇంద్రమ ఇళ్లు, ఇంద్రమ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలన్న లక్ష్యంతో జిల్లా పాలనా యంత్రాంగం సర్వే సిబ్బందితో 255 గ్రామాలలో జనవరి 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. జనవరి 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు గ్రామ సభలలో అర్హులైన జాబితాను చదివి తీర్మానం చేశారు. జనవరి 26వ తేదీ జిల్లాలోని మండలానికి 1 గ్రామం చొప్పున 15 గ్రామ పంచాయతీలలో లబ్ధిదారులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మంజూరు పత్రాలను అందజేశారు. క్షయరహిత భారతదేశం, క్షయరహిత తెలంగాణ సాకారం కావాలనే లక్ష్యంతో 2024 డిసెంబర్ 7వ తేదీన క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వ్యాధిని త్వరితగతిన నిర్ధారించి రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని ఆమరచింత మండలంలో నిర్వహించిన నిక్షయ్ శిబిర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి బృందం పరిశీలించింది. మార్చి 24వ తేదీ ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినం కాగా అప్పటికి నిర్దేశిత లక్ష్యాన్ని చేరేందుకు కృషి చేస్తామని జిల్లా క్షయవ్యాధి నియంత్రణ కార్యక్రమం అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. గ్రామీణ ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందించేందుకు దేశాయ్ ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో దేశాయ్ మురళీధర్ రెడ్డి ట్రస్ట్ చేస్తున్న కృషిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అభినందించారు. నిక్షయ్ శిబిర్ కార్యక్రమం తీరును పరిశీలించారు. ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. అమరచింత సబ్ సెంటర్ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్నతీకరిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో 5 క్షయవ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. మహిళలు శక్తియుతంగా అన్ని రంగాలలో పురుషులకు ధీటుగా రాణించాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు అపర్ణ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలు కుటుంబ ఉద్యోగ బాధ్యతలను సమపాళ్లలో నిర్వర్తిస్తున్నారని అన్నారు. రైతులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే తాటిపాముల గ్రామంలో సుమారు 93 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల అదనపు గదులు, సీసీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. న్యాయస్థానాల్లో అమలవుతున్న ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత్ అన్నారు. వనపర్తి కేంద్రంలోని బాలల న్యాయస్థానంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాలల న్యాయస్థానంలో ప్రత్యేకంగా మైనర్ బాలబాలికల కోసం ఉచిత న్యాయ సేవలను అందించేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతి బుధవారం బాలల న్యాయస్థానాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.